మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా ఏపీ హైకోర్టు. సో నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది అని. సో ఆ టైం వచ్చింది. సో ఏపీ హైకోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్ని ఇవ్వడం జరిగింది. అందులోని ఈరోజు మనం ఆఫీస్ సబార్డినేట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే డిస్కస్ చేయబోతున్నాం అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఓకే. సో ఆన్లైన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత వస్తుంది, శాలరీస్ అనేవి ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్గా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి, ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది సెషన్స్, ఓకే. సో ఫస్ట్ థింగ్ చూడండి, ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే ఆఫీస్ సబార్డినేట్, ఓకే. సో మనం తెలుసుకోబోతుంది ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. అయితే దీంట్లోని శాలరీస్ అనేవి ఎలా ఉంటుంది అంటే సో 20,000 నుంచి శాలరీ స్టార్టింగ్ శాలరీస్ వచ్చేసి 20,000. సో 20,000 నుంచి 61,960 రూపీస్ వరకు, సో 61,960 వరకు శాలరీస్ అనేవి ఉంటాయి, ఓకే. సో స్టార్టింగ్ 20,000 నుంచి 62,000 వరకు శాలరీస్ అనేవి ఉంటుంది, ఓకే. అయితే ఈ యొక్క ఆన్లైన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ డేట్ చూడండి. సో 5th month 13th నుంచి, సో ఈ మంత్ 13th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే సో నెక్స్ట్ మంత్ 6th month 2nd వరకు. ఇప్పుడు ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 2nd వరకు ఆన్లైన్ ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th class, ఖచ్చితంగా 7th class పాస్ అయి తీరాలి, ఓకే. సో తను 7th class పాస్ అయ్యాలి, నాది 8th అయింది, 9th అయింది, ఓకే. సో 10th నేను పాస్ అవ్వండి, ఫెయిల్ అయిపోనివ్వండి, ఏదైనా సరే పర్వాలేదు. సో నాది మినిమం 7th class పాస్ అయి తీరాలి, ఓకే. అండ్ ఇక్కడ చూడండి, సో ఆ యొక్క పర్సన్ 10th class పాస్ అయినా అండ్ ఫెయిల్ అయినా సరే అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, సో తను చదివి ఉండొచ్చు కానీ పాస్ అయి తీరకూడదు. పర్సన్ దీనికి ఎలిజిబుల్, ఓకే. సో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా 10th నేను పాస్ అయిపోయాను, 10th అయిపోయింది, ఇప్పుడు నేను నెక్స్ట్ డిప్లొమా చేశాను అనుకోండి. డిప్లొమా అనేది ఇంటర్తో ఈక్వలెంటే కదా. నేను ఇంటర్ చేసినా సరే, ఇంటర్ ఆర్ డిప్లొమా ఏం చేసినా సరే నేను అందులో పాస్ అయి ఉండకూడదు, ఫెయిల్ అయిపోవాలి, ఓకే. సో పాస్ అయి తీరకూడదు అనమాట, అప్పుడు నేను దీనికి ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్, సో ఏజ్ లిమిట్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే సో మొత్తం 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ నుంచి అండ్ 42 years నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా సో దీనికి ఎలిజిబుల్. అయితే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అది ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఉంటుంది అంటే సో 42 yearsతో పాటు 5 years అనేది ఉంటుంది. సో ఎవరికి ఉంటుంది? ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళందరికీ 42 yearsతో పాటు ప్లస్ ఇంకొక 5 years కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, ఓకే. అంటే 47 years, ఓకే. సో ఎవరెవరు? ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళందరికీ 47 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఇంకొక విషయం చూడండి, ఇక్కడ 10 years కూడా ఉంది. సో 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది ఎవరికి ఉంది అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ వాళ్ళకి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ 42 yearsతో పాటు మరొక 10 years కూడా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంది, ఓకే. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 42 yearsతో పాటు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రూల్ ప్రకారం సో వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉంటుంది, ఓకే. ఎగ్జామినేషన్ ఫీ, సో ఫీ అనేది ఎంత ఉంటుంది అంటే 800 rupees. సో 800 rupees ఎవరెవరికి ఉంటుంది అంటే ఓపెన్ కేటగిరీ, సో ఓసీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళ ముగ్గురికి ఫీ వచ్చేసి 800 rupees అనేది ఉంటుంది, ఓకే. సో వన్ మోర్ థింగ్, సో 400 rupees కూడా ఎవరికి ఉంటుంది అంటే డిజబుల్ పర్సన్స్ అండ్ ఎస్టీ అండ్ ఎస్సీ. సో వీళ్ళకి ఫీ వచ్చేసి 400 rupees, ఓకే. సో ఓపెన్ కేటగిరీకి అంటే ఓసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి బీసీకి ఫీ వచ్చేసి 800 ఉంది. అలాగే 400 అనేది ఎస్సీ అండ్ ఎస్సీలోని గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 2 ఉంది, గ్రేడ్ 3 ఉంది. సో వాళ్ళతో పాటు ఎస్టీకి అండ్ సో వీళ్ళతో పాటు పిహెచ్ వాళ్ళకి
ఫీ వచ్చేసి 400 రూపీస్ ఓన్లీ. ఓకే, సో ఇంకొక విషయం చూడండి. నేను ఒక్కసారి ఆన్లైన్ పేమెంట్ అనేది ఎలా చేస్తాను అంటే ఓన్లీ మొత్తం అంతా ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. అయితే ఒకవేళ నేను ఏమైనా ప్రొసీజర్లో ఏమైనా రాంగ్ వచ్చినా అండ్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినా సరిగ్గా నేను అప్లై చేయకపోయినా ఒక్కసారి నేను ఫీజు పే చేసిన తర్వాత అది మరి క్యాన్సిలేషన్ అవ్వదు, తిరిగి రిఫండ్ కూడా అవ్వదు. ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. సో ది అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ వన్స్ పెయిడ్, ఒక్కసారి కనుక మనం పే చేసేస్తే తిరిగి అది రీఫండ్ అనేది ఉండదు. ఓకే, సో రీఫండ్ అనేది ఉండదు. సో అప్లికేషన్ రిజెక్ట్ అయినా సరే ఎనీ రీజన్ నేను చేయను, నాకు ఇక్కడ ఇష్టం లేదు, నేను వేరే దగ్గరే చేస్తాను, నేను పే చేసాను, ఇంకా అవుతుందా వేరే ఆప్షన్ ఇంకొండనే ఉండదు, రిజెక్ట్ అవుతుంది. ఓకే, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఇందులో ఏంటి అంటే సో ఇప్పుడు అనంతపూర్ ఉన్నారు. సో అనంతపూర్లో ఎవరెవరు ఉంటారు? సో తెలుగు వాళ్ళు ఉంటారు అండ్ కన్నడ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో తెలుగు వాళ్ళు అండ్ కన్నడ వాళ్ళు ఉంటారు, వీళ్ళిద్దరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ చిత్తూరు తెలుగు అండ్ తమిళ్, సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వైఎస్ఆర్ కడప, ఇక్కడ రిమైనింగ్ అంతా తెలుగునే. అండ్ ఇక్కడ చూడండి శ్రీకాకుళం అండ్ విజయనగరం, సో తెలుగు వాళ్ళు ఉంటారు అండ్ ఒరియా వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ ఎలిజిబుల్. సార్ ఎలాగా? ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు, సో తెలుగు వాళ్ళు ఈ యొక్క 13 డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఈ 13 జిల్లాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క ఒరియా వాళ్ళు ఉన్నారు కదా, సో ఈ ఒరియా వాళ్ళు కేవలం అయితే శ్రీకాకుళంలో అప్లై చేసుకోవాలి, లేదు అంటే విజయనగరం మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు చూడండి ఎవ్రీవన్, శ్రీకాకుళం ఆర్ విజయనగరం అయితే ఈ రెండిట్లో తప్ప ఇంకెక్కడ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. అండ్ ఇక్కడ చూడండి ఈ కన్నడ వాళ్ళు కేవలం ఈ యొక్క అనంతపూర్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ చిత్తూరులోని తమిళ్ వాళ్ళు ఓన్లీ చిత్తూరు మాత్రమే, ఇంకే డిస్ట్రిక్ట్కి అప్లై చేయడానికి వీలు లేదు. ఓకే, ఇలా మెన్షన్ చేశారు. తెలుగు వాళ్ళు అందరికీ ఉంది, కానీ ఒరియా మాత్రం ఈ 2 డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఆ ఇద్దరు అక్కడే అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఒక్కసారి లేదు నాకు తెలియకుండా నేను చేశాను అంటే ఫీజు మళ్ళీ రిఫండ్ అవ్వదు. ఓకే, సో కేర్ఫుల్గా అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే సో టోటల్ ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 మార్క్స్. ఓకే, సో 80 మార్క్స్, ఈ 80 మార్క్స్ అనేది ఎలా ఉంటుంది? సో 40 మార్క్స్ అనేది జనరల్ నాలెడ్జ్, సో 40 మార్క్స్ అనేది జీకే ఉంటుంది. అండ్ 10 మార్క్స్ అనేది జనరల్ ఇంగ్లీష్. ఓకే, అండ్ 30 మార్క్స్ అనేది మెంటల్ ఎబిలిటీ. ఓకే, సో మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అనమాట. ఓకే, సరిపోయింది కదా, 40, 10 and 30, సో 80 మార్క్స్. ఓకే, సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్, టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్, 90 నిమిషాల పాటు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిబిటిలో ఉంటుంది 90 మినిట్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్. ఓకే, అండ్ ఇంకొక విషయం చూడండి, అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందా అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అంటే సో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది మనం రాయొచ్చు. ఓకే, సో తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కొన్నిటికి చేయలేదు, కొన్నిటికి చేస్తారు. అది ఎక్కడ చేస్తారు అన్నది మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా డీటెయిల్గానే తెలుసుకుందాం. ఓకే, సో డాక్యుమెంట్ అప్లోడ్ ది ఎట్ ది టైమ్ ఆఫ్ ఏ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇప్పుడు ఏదైతే మన యొక్క ఫామ్, ఓకే, సో మనం ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము అంటే మన దగ్గర కాస్ట్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని మనం ఖచ్చితంగా మనం అప్లికేషన్ చేసేటప్పుడు అందులో అప్లోడ్ చేయాలి. అలా చేస్తే మనం ఏ కమ్యూనిటీలో అక్కడ తెలుస్తుంది. మనం ఏమీ చేయకపోతే అప్పుడు ఎందులోకి వెళ్తుంది? ఓపెన్ కేటగిరీకి వెళ్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఎస్టీ లేదు ఎస్సీ ఏదో కాస్ట్ అయితే నేను ఏదైతే ఆ కమ్యూనిటీని నా దగ్గర ఉంటుంది కదా, ఒకవేళ నేను అప్లోడ్ చేయకపోతే నేను ఓపెన్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతాను. ఈ డిస్ట్రిక్ట్ కాదు, లేదంటే ఈ స్టేటే కాకుండా పోతుంది. ఓకే, సో ఫీజు కూడా అప్పుడు 400 ఉండదు, 800 ఉంటుంది. ఓకే,
సో మొత్తం అన్ని డీటెయిల్స్ ఓకే. సో పాస్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఎవిడెన్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మన యొక్క ఒరిజినల్స్ ఇవన్నీ ఒరిజినల్స్ అయి ఉండాలి. అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓకే. సో ఇవన్నీ మనం ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అర్థమైంది కదా. సిలబస్. సో సిలబస్ ఈజ్ అండ్ ఫాలో. సో సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్లో మనం ఏ టాపిక్స్ చదవాలన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండియన్ ఆర్ట్, కల్చర్ అండ్ డాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంటం, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఓకే. సో వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇదనమాట. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ స్పెల్లింగ్స్, ఎర్రర్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఈ యొక్క సిలబస్ గురించి నేను పూర్తిగా మరొక వీడియోలో అనలైజ్ అనేది చేస్తాను ఓకే. సో మామూలుగా సిలబస్ అయితే మాత్రం ఇది నేను ఇక్కడ చూపిస్తున్నా. సో కేవలం మన పిఆర్ అకాడమీలోని ఈ యొక్క ఫుల్ కంటెంట్ మొత్తం మీకు అందించడం జరుగుతుంది ఓకే. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ యొక్క పూర్తి కంటెంట్ మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆఫీస్ అపోనెంట్కి అండ్ ప్రాసెస్ సర్వర్కి అండ్ డ్రైవర్కి. సో మూడిటికి ఒకటే సిలబస్. ఈ సిలబస్ మొత్తం మన దగ్గర అందించడం జరుగుతుంది. వీటితో పాటు మనం 80,000 ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ఎన్ని బిట్స్ అండి ఉన్నాయి. సో అందరి దగ్గర కంటెంట్ ఉంది కానీ మరి ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామ్కి మనం కరెక్ట్గా అందగలుగుతాం. క్వశ్చన్ చూడంగానే మనం ఆన్సర్ చేయగలుగుతాం కదా. సో అలాంటివి మన దగ్గర 80,000 ప్రాక్టీస్ బిట్స్ అనేవి కేవలం పిఆర్ అకాడమీ మాత్రమే మీకు ఇది మా స్పెషల్ ఫీచర్ అనమాట. 80,000 ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. చూసి కోర్స్ నచ్చితే మీరు తీసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి ఓకే. సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారు అంటే దీని గురించి పూర్తి అనలిస్ట్ అనేది నేను మరొక ఫర్దర్ వీడియో చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపూర్ డిస్ట్రిక్ట్కి నేను అప్లై చేశాను. ఆ డిస్ట్రిక్ట్లో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చింది అనుకోండి, ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది. హైయెస్ట్ మార్క్స్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. పాస్ మార్క్కి నాకు నేను ఎలిజిబుల్ అవుతానా కాదు దానికి అసలు సమస్య లేదు. నేను పాస్ అయితే నాకు ఉద్యోగం రాదు. నేను ఖచ్చితంగా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటేనే నాకు ఉద్యోగం అనేది వస్తుంది ఓకే. సో దాని గురించి మనం ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ ఏ అనేది వన్ టైం ప్రొఫైల్. నేను దేనికైతే నా యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి నేను అందులోకి ఇస్తే అది పార్ట్ ఏ వన్ టైం ప్రొఫైల్ ఐడి రిజిస్ట్రేషన్. అంటే నేను ఒకసారి అయితే మొత్తం అది ఒకే నెంబర్తో చేయాలి. నెంబర్ ఆఫ్ నెంబర్స్తో చేసిన డీటెయిల్స్ అనేవి మార్చినా అది తీసుకోదు, సమ్టైమ్స్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఏ అప్లికేషన్ చేయాలన్నా సరే ఒకే నెంబర్తో చేయాలి ఓకే. సో ఒక్కటి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, మిస్టేక్స్ లేకుండా. మిస్టేక్స్తో చేసామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా చాలా జాగ్రత్తగా. ఉద్యోగం నాకు 100 మార్క్స్కి 100 వచ్చినా సరే ఏదైనా మిస్టేక్ వచ్చింది అంటే అక్కడ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతుంది. ఇప్పటికీ చాలామందికి అయింది. సో నేను నా కళ్ళతో చూశాను. సో అందుకని మీకు షూర్గా చెప్తున్నాను ఓకే. సో చాలా జాగ్రత్తగా చేయండి అప్లికేషన్ అనేది చేసేటప్పుడు ఓకే. అండ్ ఓటీపీఆర్ అది కదా. అండ్ నెక్స్ట్ పార్ట్ బి అనేది మీ యొక్క అప్లికేషన్ ఎక్కడ అప్లై చేస్తాను, ఏ పోస్ట్కి అప్లై చేస్తాను ఓకే. సో ది క్యాండిడేట్ షుడ్ బి యూజ్ ఓన్లీ వన్ మొబైల్. సో ఒకే మొబైల్ నెంబర్ అనేది ఏ పోస్ట్కి అప్లై చేసినా నెంబర్ ఆఫ్ పోస్టులు అండ్ డిస్ట్రిక్ట్కి చేసిన పోస్టులు మార్చినా ఏదైనా సరే ఒకే నెంబర్తోనే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి ఓకే. సో ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ విల్ రిసీవ్ యూనిక్ అండ్ ఇండివిజువల్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ది ఈచ్ పోస్ట్ హీ ఆర్ షీ అప్లైడ్ ఫర్. ఇప్పుడు మనం అప్లై చేస్తాం కానీ మనకి ఫస్ట్ ఏదైతే ఐడి వస్తుందో ఇప్పుడు ఏపీహెచ్సి లేదు అంటే టీహెచ్ఎస్సికి ఎలా వస్తుందో అన్నిటికీ ఒకటే ఐడి, కానీ అక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో మాత్రమే మారుతూ ఉంటుంది, మిగతా అంతా సేమ్ ఓకే. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్. సో మనం లోకల్ నాన్ లోకల్ అనేది మనం ఏదైతే డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తామో దాన్ని బట్టి తెలుస్తుంది అంటే ఓకే. సో దీని యొక్క ఫర్దర్ వీడియోలో దీని గురించి పూర్తి అవగాహన అనేది మనం తెలుసుకుందాం. అండ్ కేటగిరీలో 16 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఓకే. అండ్ ఈడబ్ల్యూఎస్కి అండ్ బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ అండ్ ఎస్టీ. సో టోటల్ ఇలాగా 43 వేకెన్సీస్ అనేవి ఉంది. ఎక్కడుంది? అనంతపూర్. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్లోని 43 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చిత్తూరు. సో చిత్తూరులోని ఓపెన్ కేటగిరీలో 53 అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడీ. సో అలాగే ఎస్సీలోని 1, 2, 3 85 పోస్టులు అనేవి ఉండడం జరిగింది.
అండ్ అలాగే ఈస్ట్ గోదావరి. సో ఈస్ట్ గోదావరిలోని ఓసీలోని 16 ఉన్నాయి. సో అలాగే మొత్తం బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ ఎస్సీ, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ ఎస్సీ. సో వీటిలోని 43 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గుంటూరు. సో గుంటూరులో కూడా 60 వేకెన్సీస్. సో చూడండి, గుంటూరులోని 60 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్లోని 52 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఓసీలోని ఉన్నాయి అండ్ అన్ని కమ్యూనిటీస్లో కూడా ఉన్నాయి. టోటల్ 52 పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ కర్నూలు. సో కర్నూలు కూడా టోటల్ 55 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ నెల్లూరు. సో నెల్లూరులో కూడా 49 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రకాశం. సో ప్రకాశంలోని ఎన్ని ఉన్నాయి? 59 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే. మొత్తం అన్ని కమ్యూనిటీస్లో కూడా ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓకే, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలా మొత్తం అన్నింటిలో కూడా టోటల్ 59 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలోని 33 పోస్టులు. ఓసీలో 10 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓకే, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ కూడా. సో అలాగే 33. అండ్ విశాఖపట్నం వచ్చేసి 73 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. అన్నిట్లో కూడా అన్ని కమ్యూనిటీస్లో కూడా ఉన్నాయి. 73 వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ విజయనగరం. సో విజయనగరంలో ఎన్ని ఉన్నాయి? 30 వేకెన్సీస్. ఓకే. సో ఓసీ సేమ్ ఇది కూడా మొత్తం అన్ని కమ్యూనిటీస్కి ఉన్నాయి. 30 పోస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరి 17 వేకెన్సీస్. ఓకే. సో అన్నిట్లో కూడా ఇక్కడ కొన్నిటికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓసీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్కి, బీసీఏ అండ్ బీసీడీ అండ్ ఎస్సీలోని 1, 2, 3 అండ్ ఎస్టీకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఇలా 17. దేనికి? వెస్ట్ గోదావరికి 17 వేకెన్సీస్. అండ్ కడప, వైఎస్ఆర్ కడపలోని 52 వేకెన్సీస్. అన్ని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. 52 వేకెన్సీస్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.